రైట్ సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డంతో కలకలం రేగింది. తిరుమలగిరి ఆర్మీ ఇంజనీరింగ్ కాలేజ్ లోకి ఓ వ్యక్తితో పాటు ఇద్దరు మహిళలు చొరబడి వీడియోలు ఫోటోలు తీసినట్టు తెలుస్తోంది. మిలిటరీ క్యాంటీన్ వద్ద వీడియోలు ఫోటోలు తీసినట్లు గుర్తించారు. ఇక వీడియోలు ఫోటోలు తీసిన వారిని గుర్తించి వారిని ఆర్మీ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. నకిలీ ఐడి కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని తిరుమలగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. డీటెయిల్స్ మనకు రమణ అందిస్తారు. రమణ, ఇంతకీ ఎవరు వాళ్ళు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే మనకి ఆర్మీ ఏరియా అంటేనే కొన్ని ఆంక్షలు ఉంటాయి. ముఖ్యంగా చాలా వరకు ఎవరిని లోపలికి అనుమతించారు, అక్కడ ఐడి కార్డ్స్ ఉన్న వారికి మాత్రం లోపలికి అనుమతిస్తారు. అలాంటిది ఒక మిలిటరీ కాలేజీకి సంబంధించి ఆ కాలేజీలో అనుమానితులు ముగ్గురు కనిపిస్తారు. వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకోవడంతో అనుమానం కలిగి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వారిని నిలదీసిన సందర్భంలో వాళ్ళ ఎవరన్నా ఐడి కార్డు చూసినప్పుడు కూడా అవి నకిలీగా గుర్తించారు. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు ఫోటోలు వీడియోలు తీస్తున్నారు అనే కోణంలో మొత్తం దర్యాప్తు కొనసాగుతుంది. ఆల్రెడీ వారిని తిరుమల పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమ స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అంటే కేవలం మిలిటరీకి సంబంధించి ఏదో చూడడం కోసం వచ్చామని వాళ్ళు కొన్ని చెప్పినట్టు తెలుస్తుంది. కానీ నకిలీ ఐడి కార్డు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. నిన్న జరిగింది ఆలస్యంగా ఈ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే సెక్యూరిటీ జోన్ సంబంధించిన ప్రాంతంలోకి అట్లా వాళ్ళు చెప్పడం, నకిలీ ఐడి కార్డులతో వెళ్ళడం అయితే కొంత ఆందోళన గురి చేస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం, అంటే ముఖ్యంగా టెర్రరిస్టులకు సంబంధించినటువంటి కదలికలకు సంబంధించి కూడా పెద్ద అనుమానం వేసుకోవాల్సిన నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా చాలా వరకు ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ముందే మన సంబంధించిన భద్రతా బలగాలు పూర్తిస్థాయి అప్రమత్తంగా ఉన్న పరిస్థితుల్లో ఇట్లా ముగ్గురు అనుమానితులు లోపలికి చొరబడడం మాత్రం కొంత సీరియస్ గానే పోలీసులు తీసుకున్నారు. అన్ని కోణాల్లో ప్రస్తుతం వారు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం అంటే ఇదంతా ఆటకాయిలా ఏంటి అనే విషయంలో వారి నుంచి పూర్తిస్థాయి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి సమాచారం మనకు విచారణ తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. రమణ, ఒకవేళ ఆకతాయిలు చేసిన పనైనా అనుమానిత వ్యక్తులు చేసినటువంటి ఏదైనా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? ఈ విధంగా నకిలీ ఐడి కార్డ్స్ తో మిలిటరీ కాలేజ్ లోకి వెళ్లి ఫోటోలు వీడియోలు తీస్తే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? 100% అంటే మామూలుగా నిషేధిత ప్రాంతంగా ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే అక్కడ లోపల అంటే చదువుకున్న వారు కావాలి, అంటే మిలిటరీకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉద్యోగులు మాత్రమే లోపలికి అలో చేసే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ సిబ్బందిలందరినీ కూడా వారి భద్రతకు అంటే అక్కడ వాళ్ళు నకిలీ ఐడి కార్డుతో వెళ్ళడం అనేది ఒక పెద్ద తప్పు. దాంతో పాటు నిషేధిత ప్రాంతం వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా వారికి సంబంధించి అంటే నకిలీ ఐడి కార్డులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మిగతా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అంటే కేసు తీవ్రతను బట్టి ఒకవేళ వాళ్ళు రీల్స్ చేయడం అలాంటివి చేయడం కోసం వెళ్ళారా, ఎందుకు జరిగింది అనే విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రావాల్సింది. కాబట్టి అన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధిత సెక్షన్ కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి చూడాలి, విచారణ తర్వాత కానీ మనకు పూర్తి వివరాలు అవకాశం లేదు. చూస్తాం. ఓకే, రైట్. చూడాలి రమణ, ఇది అనుమానించదగ్గ విషయమా లేదంటే ఆకతాయిలు ఇటువంటిది చేసినటువంటిది ఏదేమైనా కూడా ఇటువంటి నిషేధిత ప్రాంతాలకు వెళ్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. దాన్ని గుర్తు పెట్టుకొని, అంటే ఇవి రీల్స్ అనో లేదంటే లోపల చూద్దామనో ఇంకేదో అని గనక ఇటు రూల్స్ కు విరుద్ధంగా ఇటువంటి వాటికి అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా చర్యలైతే కఠినంగానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది మిలిటరీ ఏరియాలో.